వెల్కమ్ టు ఈశ్వర్ క్లాసెస్. సో ఈరోజు ఒకసారి బోర్డు మీద ఒకసారి చూసినట్లయితే త్వరలో నిరుద్యోగులకి తీపి కబురు అని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేది పేపర్లో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ హల్చల్ చేస్తుంది. ఏంటా తీపి కబురు అంటే 20 నోటిఫికేషన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అది ఎప్పుడంటే ఏబిబిఎస్సి ఈ వచ్చే ఉగాది నాటికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ముహూర్తం అనేది ఖరారు చేశారని చెప్పేసి దీని యొక్క సారాంశం. అయితే ఇప్పటికీ 157 శాఖల్లో ఖాళీల వివరాలు అనేవి అందాయంట. ఇంకా రిమైనింగ్ అనేది ఇంకా కొన్ని శాఖల నుంచి కూడా వివరాలు అనేది రావాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ చూడండి, 99,000 ఉద్యోగాలకు డైరెక్ట్గా అంటే రిక్రూట్మెంట్ ద్వారా 99,000 ఉద్యోగాలని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారని చెప్తున్నారు. 99,000 ఉద్యోగాలు అయితే రావండి. ఉన్న వాస్తవం మాట్లాడుకుంటే చాలామంది ఊదరగడుతున్నారు, కానీ ఖాళీలు అయితే ఇప్పటి వరకు బహుశా ఉండొచ్చు. ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో కూడా ఆయా ఖాళీలు అనేవి ఆయా డిపార్ట్మెంట్లో ఖాళీలు అనేవి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. అది సర్దుబాటు చర్యల ద్వారా, సర్దుబాటు విధానం ద్వారా, డిప్యుటేషన్ విధానం ద్వారా అవి అలాగా నెట్టుకుంటూ వస్తున్నారు. అయితే 99,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ వస్తుందంటే తప్పండి. మహా అయితే అందులో 1/3 నియర్లీ ఒక 30,000 అటు ఇటుగా ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. అది కూడా ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి. అలాగే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత సీఎం గారు దృష్టిలో పెట్టాలి. సీఎం గారు దృష్టిలో పెట్టిన తర్వాత అప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశంలో కూడా నిర్ణయించిన తర్వాత అప్పుడు దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అప్పుడు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏబిబిఎస్ అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది. అయితే ఈ జనవరికి క్యాలెండర్ రావాలి, జనవరికి రాలేదు కాబట్టి ఇది స్వయంగా లోకేష్ గారు నేరుగా ఈ యొక్క ఖాళీల్ని ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏదైతే క్యాలెండర్ ఉందో ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ క్యాలెండర్ని రిలీజ్ చేయడానికి లోకేష్ గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు అనేది మనకు సమాచారం. ఇది అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఈ నోటిఫికేషనే భారీగా పోస్టులు వచ్చేసాయండి. పోనీ మీరు అనుకున్నట్టుగా అందరూ అనుకున్నట్టుగా 1,00,000 పోస్టులకి నోటిఫికేషన్లు వచ్చేసాయి, జాబ్ క్యాలెండర్ వచ్చేసిందండి. వస్తే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఉంది. ఎవరికి ప్రయోజనం ఉంది? ఇదివరకు ప్రిపరేషన్లో ఉన్నవారికి, అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ దగ్గరకు వచ్చి పోయిన వారికి, అలాగే నిరుద్యోగులకి, వీళ్ళందరికీ కూడా, అలాగే ఆల్రెడీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కొలువుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగం అనేది ఉందండి. సో మరి నిరుద్యోగులకి మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఉపయోగం లేదంటే ఉందండి. కానీ దాన్ని దుర్వినియోగపరుచుకోకూడదండి. ఈ సమయాన్ని ఏం చేయాలని అంటే మీకు ఒక జాబ్ ఉన్నా సరే ఒకటి కూడా మీ సొంతం అనే విధంగా మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. చాలామంది 10-15 సంవత్సరాల నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ ఉద్యోగం అనేది ప్రభుత్వ ఉద్యోగం ఒక కలగానే మిగిలిపోతుంది. దానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు వెళ్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదండి. ఎలా చదువుతారంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, 13 సంవత్సరాల టీచింగ్ ఫీల్డ్లో అనుభవంతో చెప్తున్నాను. నిరుద్యోగుల యొక్క ఎలా ఉంటుందంటే ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే, ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే, ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, దానికి అప్లై చేస్తారు. దానికి ఏవో మార్కెట్లో వాళ్ళ దగ్గర పాత పుస్తకాలు ఉన్నా సరే కొత్తగా మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి ఏమైనా కొత్త పాయింట్స్ వచ్చాయేమో, మొత్తం కొత్త పాయింట్స్ ఏకం కూడా మిస్ అయిపోతామేమో, ఆ పాయింట్స్ చదవకపోతే జాబ్ మిస్ అయిపోద్దేమో అనే ఒక తపనతో వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి పుస్తకాలు కొంటారు. కానీ ఇదివరకు వాళ్ళ దగ్గర సేమ్ పుస్తకాలు ఉంటాయి. ఈ మార్కెట్లో ఏంటంటే సేమ్ మ్యాటర్ అదేనండి, పెద్దగా ఏమీ అప్డేట్ చేయడానికి ఏముండవు. ఏపీ హిస్టరీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీలు కానీ, సో పాలిటీ కానీ పెద్దగా అప్డేటెడ్ వెర్షన్స్ ఏవైతే ఉండవు. మనకి ఏది ఎకానమీ మాత్రమే, ఎకానమీ కూడా కాన్సెప్ట్ అనేది మారదండి. ఏమైనా గణాంకాలు ఉంటే మారుతాయి. కానీ వీళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే మళ్ళీ వేరేగా వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ 1,000 రూపాయలు ఖర్చు పెట్టేసి బుక్స్ మళ్ళీ కొంటారండి. ఆ పాత బుక్సే చదవరు, ఈ కొత్త బుక్స్ కూడా చదవరండి. మళ్ళీ ఈలోగా చదువుతారు, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, ఏదో యాప్లు తీసుకుంటారు, స్టార్ట్ చేస్తారు. ముందుకు వెళ్ళాక ఈలోగా ఇంకో నోటిఫికేషన్ వస్తుంది.
కానిస్టేబుల్ అంటాడు లేదా ఎస్ఐ అంటాడు. ఇది పక్కన పెట్టేసి టార్గెట్ అనేది మార్చుకుంటారండి. టార్గెట్ అనేది మళ్ళీ అటువైపు షిఫ్ట్ అవుతారు. సో ఇలా స్థిరత్వం లేకుండా చదివితే మాత్రం దెబ్బ అయిపోతామండి. ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా సరే, వెళ్ళిపోయినా సరే బాధపడడం తప్ప ఏం లేదండి. ఏజ్ అయిపోతుంది. అందుకు నేనేం చెప్తానంటే మై డియర్ స్టూడెంట్స్, నిరుద్యోగులు ఎప్పుడు కూడా స్థిరంగా చదవాలండి. ఏదైతే మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారో, గ్రూప్ 2 అయితే గ్రూప్ 2, ఎస్ఐ అయితే ఎస్ఐ, కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్, లేదా ఏదైనా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే మీకు ఇంగ్లీష్ మీద పట్టుండి, అథమెటిక్ రీజనింగ్ పట్టుంటే, సో బ్యాంకింగ్ రాయొచ్చు, ఎస్ఎస్సి రాయొచ్చు, సీజీఎల్ రాయొచ్చు, నెంబర్ ఆఫ్ అండి, గ్రూప్ డి కానీ రైల్వే కానీ ఏదైనా రాయొచ్చు. నీకు అదే అలా కాకుండా డెప్త్గా స్థిరంగా కూర్చుంటాను, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా నేను చదువుతాను, ప్రిపేర్ అవుతాను అనుకుంటే మాత్రం సివిల్స్ కానీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఈ స్థాయి ఎగ్జామ్స్ మాత్రం మీరు కూర్చోవచ్చని రాయొచ్చు. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, పట్టుదల ఉండాలి, నిరంతర ప్రాక్టీస్ ఉండాలి, సరైనటువంటి స్టాండర్డ్ మెటీరియల్స్ చదవాలి. సో ఆ స్టాండర్డ్ మెటీరియల్స్ ఏంటనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను చేస్తానండి. ఎలా చదవాలి, ఎలా బేసిక్స్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ చదవాలి, ప్రామాణికం ఏం తీసుకుంటాడు, ఏదైనా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళు ఏదో బోర్డు అయితేనేమి లేదా ఏబిబిఎస్ అయితేనేమి ఎటువంటి పుస్తకాలు ప్రామాణికంగా తీసుకొని వాళ్ళు పేపర్ అనేది తయారు చేస్తారు, ఇవన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో అందుకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదనే విషయాన్ని నువ్వు గమనించుకోండి. సో అందుకు ఇప్పటికి మించిపోయింది ఏం లేదండి. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే కరెక్ట్గా నేను చెప్పేది ఏంటంటే, కరెక్ట్గా స్థిరంగా కూర్చోవాలి, స్టాండర్డ్ బుక్లు చదవాలి, చదివింది రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలండి. ఇది చేస్తే ఖచ్చితంగా మీకు డెఫినెట్గా 10 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాడితో నువ్వు ఈక్వల్ అవుతావండి తక్కువ టైంలోనే. ఈ 5-6 నెలల్లోనే ఎందుకు రీచ్ అవుతావంటే, ఎలా రీచ్ అవ్వగలవంటే ఇది నేను ఇప్పుడు చెప్పాను కదండి. ఆ స్టాండర్డ్ బుక్స్ ఏంటనేది నేను చెప్తాను. అలాగే స్టాండర్డ్ బుక్స్ చదివినంత మాత్రాన్ని వచ్చేస్తుందని అంటే ఖచ్చితంగా మిగతా వాళ్ళకంటే మెరుగ్గా ఉంటామండి. మార్కెట్లోకి వెళ్ళి ఇంత పుస్తకాలు చదివే బదులు, లేదంటే ఏదో ఇన్స్టిట్యూట్లో, లేదంటే నేను కూడా ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నానండి, నా దగ్గర తీసుకొని నేను చెప్పట్లేదు, కానీ స్టాండర్డ్ అనేది ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ స్టాండర్డ్ మెటీరియల్ ఫాలో అవ్వండి, టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి, తర్వాత దాన్ని పెంచుకొని వెళ్ళండి. కానిస్టేబుల్ అయితే ఇంటర్మీడియట్ వరకు, ఎస్ఐ అయితే గ్రూప్ 2 అయితే డిగ్రీ వరకు అది పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవడం చాలా పెద్ద టాస్క్ అండి. అందువలన మీరు ఏం చేయాలంటే ఆ స్టాండర్డ్ బుక్స్కి సంబంధించినటువంటి రిలేటెడ్ క్లాసెస్ అన్నీ కూడా మన ఈశ్వర్ క్లాసెస్ అని చెప్పేసి ఒక యాప్లో మొత్తం ఆ బుక్స్ ఏమనేది ఎలా చెప్తాము ఏంటనేది మీకు కూడా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాం. ఆ బుక్స్ మీద కూడా ఒక క్లాస్ అనేది నేను చేస్తానండి. సో మై డియర్ స్టూడెంట్స్, మర్చిపోద్దు, ఎవరు కూడా గొప్ప కాదండి. నీకు నువ్వే తోపండి. అర్థమైందండి? మనందరూ కూడా మనుషులు అండి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కొరకు నిరంతరం ఆలోచిస్తూ కృషి చేస్తూ ముందుకు కదిలేవాడే విజేతగా నిలుస్తాడండి. విజయం అనే శిఖరానికి చేరుకుంటాడు. సో అందువల్ల గమనించండి, ఏదో కోచింగ్లు చెప్పినంత మాత్రాన లేదా కోచింగ్ తీసుకున్నంత మాత్రాన అనేది జాబ్ అనేది రాదండి. సో ఖచ్చితంగా తక్కువ టైం అయినా సరే ఎక్కువ సబ్జెక్ట్ని నువ్వు గ్యాదర్ చేయాలి. అది ఎలా గ్యాదర్ చేయాలంటే స్టాండర్డ్ బుక్స్ చదివితేనే వస్తుందండి. ప్రైవేట్ బుక్స్ మార్కెట్లో ఒక బుక్ ఇంత ఉంటుందండి. ఒక జాగ్రఫీ కానీ ఏదైనా ప్రైవేట్ బుక్ లేదా పాలిటీ కానీ హిస్టరీ కానీ తీసుకొని చదవడానికే నీకు సంవత్సరం తరబడి పట్టేస్తుందండి. రివిజన్ చేయడానికి స్థిరంగా కూర్చొని చదివితే 6 నెలలు పట్టచ్చు మినిమం ఒక బుక్ చదవడానికి. సో నేనేమంటానంటే అదే స్టాండర్డ్ బుక్స్ చదువుకుంటూ మీరు వెళ్తే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మరి ఆ స్టాండర్డ్ బుక్స్ ఏంటి సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావాలి కదా. సో దాని మీద కూడా నేను సజెషన్ అనేది సలహా అనేది ఇస్తానండి. అయితే నేను ఒక విషయం చెప్తానండి. ఇక్కడ నాకున్నటువంటి అనుభవంతో నేను చూస్తున్నటువంటి విజేతల్ని చూస్తున్నాడు కదండి, ఆ విజేతల్ని నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు స్థిరంగా ఒక గ్రూప్ 2 స్థాయిలో సబ్జెక్ట్ని చదివితే, మన ఏబిబిఎస్సి కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కానీ గ్రూప్ 2 స్థాయిలోని ఏవైతే బుక్స్ ఉంటాయో ఆ మెటీరియల్స్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ మనం చదివితే, అదే చెప్పాను కదా, బేసిక్స్ నుంచి హై వరకు చదువుతూ, అలాగే మార్కెట్లో దొరికినటువంటి ఆ సబ్జెక్ట్ వైజ్గా మన రిమైనింగ్ ఏం కావాలో స్టాండర్డ్ బుక్స్ చదివితే, అలా స్థిరంగా చదివే వాళ్ళం మాత్రమే ఈరోజు ఏ జాబ్ అయినా సరే సెలెక్ట్ అవుతున్నారని. అందుకే చెప్తాను, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఐకి జనరల్ స్టడీస్ చాలా చక్కగా మంచి మార్కులు వస్తాయి, కానిస్టేబుల్ చాలా ఈజీగా కొడతారు, లేదా సచివాలయం లేదా గ్రూప్ 3 కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఏ జాబ్ అయినా సరే ఈజీగా రీచ్ అవుతారండి. సో ఆ స్థాయిలో టార్గెట్ పెట్టుకోవడం తప్ప, ఏదో చెప్పాను కదా గ్రూప్ 2 ఏవో బుక్స్ కొనేసి దానికి ఒక 3,000, 4,000, 5,000 కోచింగ్కి మరొక 20,000, 30,000 ఖర్చు పెట్టేసి
పక్కన పెట్టేసి మళ్ళీ కానిస్టేబుల్ వచ్చిందని దానికి వేరేగా బుక్స్ తీసుకొని, దానికి వేరేగా కోచింగ్ తీసుకొని, ఎస్ఐకి వేరేగా కోచింగ్ తీసుకొని, ఇలాగా అంటే ఎటువైపు మనకి గాలి వీస్తే అటువైపు వెళ్ళిపోకూడదండి. మన మనసుని స్థిరంగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చెప్పింది అది, జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా గ్రూప్ 2 స్టాండర్డ్లోనే చదవాలి. స్టాండర్డ్ బుక్స్ చదవాలి. స్థిరంగా పుస్తకాల దగ్గర మీరు కూర్చొని చదవాలి. అర్థం అయ్యేలా చదవాలి. ఈ ఒక కంటెంట్ చదివామంటే ఆ కంటెంట్ మీద బిట్ అనేది ఎలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే అవగాహన మీకు రావాలంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 6th క్లాస్ నుంచి సోషల్ బుక్స్ బాగా మీరు చదివితే, సో 6 నుంచి 10th క్లాస్ వరకు బాగా చదివితే మీకంటూ ఒక ఐడియా వస్తుందండి. ఆ ఐడియా ఎప్పుడు వచ్చిందో ఆటోమేటిక్ మీరు ఇంకెవరి సలహాలు మీరు తీసుకోక్కర్లేదండి. మీరే వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి, సలహాలు ఇచ్చే స్థాయికి మీ యొక్క సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది. అందువల్ల దయచేసి నేను చెప్పిన గుర్తుపెట్టుకోండి. స్థిరంగా కూర్చోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం, లేదా అప్లై చేసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్లై చేసిన తర్వాత చూద్దాంలని చెప్పేసి అంటారు. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఎగ్జామ్ డేటు దగ్గరికి వచ్చిన తర్వాత చూద్దాంలే, నెల రోజులు ఉంటే చూద్దాంలే, నెల రోజులు ఉంటే నెల రోజులు అయిపోతుంది, 10 రోజులు ఉంటే చూద్దాం, 10 రోజులు వచ్చేసింది అనుకోండి, 10 రోజులు ఏం చేద్దాం, ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోతాంలే, బిట్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోతే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో నెగ్గుకి రాలేరండి. స్థిరంగా కూర్చోాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి, రివిజన్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళు ఖచ్చితంగా విజయానికి చేరుకుంటారండి, విజయానికి చేరుకోగలరు. సో ఖచ్చితంగా నేను చెప్పి ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఏ స్టాండర్డ్ బుక్స్ ఎలా చదవాలి సార్, బేసిక్స్ బుక్స్ ఏంటి, అవి ఎలా చదవాలి, అందులో ఉన్నటువంటి అన్నీ కూడా టాపిక్లు అన్నీ కూడా చదవాలా అంటే దాని మీద కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను అనేది చెప్పడం జరుగుతుందండి. దయచేసి మీకు నా యొక్క ఈ మోటివేషన్ లేదా ఈ యొక్క మాటలు అనేది మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడతాయి అనుకుంటే, ఇంకా మరిన్ని నోటిఫికేషన్ మీకు చేరువవ్వాలంటే, మరిన్ని సజెషన్స్ కావాలంటే, సో ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆడ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కూడా రావడం జరుగుతుంది. దయచేసి అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.